ఇంకా తర్వాత 25-30 వచనాలు చూసినట్లయితే అక్కడ మనం నిలబడి ఉన్న ఈ భూమి అంతటికీ కూడా యజమాని మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈ విషయాన్ని ఈరోజు వాక్య భాగంలో నుండి 25వ వచనంలో మనం చూస్తాం. ఆయన చెప్పేది ఏంటంటే, ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో ఇంటి యజమానుడు లేచి తలుపు వేసేస్తాడు. అంటే రక్షణకిచ్చిన అవకాశం ఇక మీదట ఉండదు. దేవుడిచ్చిన కృపాకాలము ఒకరోజు ముగుస్తుంది. ఆ సమయంలో బయట నిలబడి ఉన్నవారు తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయము అని అడిగినప్పటికీ వారు తమకున్న ఆనవాళ్లు చెప్తారు, మేము నీ సముఖమందు తిన్నాం, తాగాం, నువ్వు మా వీధుల్లో బోధించావు అని. అంటే వారు యేసుని గురించి విన్నారు, ఆయన బోధలు చూశారు, కొంత మట్టుకు ఆయనతో సంబంధం ఉన్నట్లుగా కనిపించారు. కానీ ఆ ద్వారము గుండా ప్రవేశించి ఆయనతో సహవాసం చేయలేదు. ప్రభువు వారికి చెప్పేది ఏంటంటే, మీరు ఎవరో నాకు తెలియదు, అక్రమము చేయవార్లారా నా యొద్ద నుండి తొలగిపోండి అని. అంటే యేసుప్రభుని గురించి తెలుసుకోవడం సరిపోదు, అదొక్కటే సరిపోదు. ఆయన చెప్పిన మాట ప్రకారము జీవించాలి. ఆయన బోధించిన సత్యాన్ని అంగీకరించి మారు మనసు పొంది ఆ ఇరుకు ద్వారం గుండా ప్రవేశించాలి. లేకపోతే బయట నిలబడి ఉన్నవారిలాగానే మన జీవితాలు అవుతాయనే సంగతిని ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నారు. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.